గూగుల్ క్రోమ్లోకి వెళ్లి స్వర్ణ పంచాయతీ డాష్బోర్డ్ ఓపెన్ చేసి రాష్ట్రంలో ఎక్కడి నుంచైనా ఇంటి పన్ను చెల్లించవచ్చని ఇంటి పన్ను చెల్లించేవారు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని కొమరోలు మండల అభివృద్ధి అధికారి రమేష్ బాబు తెలిపారు. మార్కాపురం జిల్లా కొమరోలు మండలంలో ఇటీవల నూతన ఎండీఓగా బాధ్యతలు చేపట్టిన రాయిని రమేష్ బాబు మండలంలోని సచివాలయాలను విస్తృత తనిఖీలు చేస్తున్నారు. అందులో భాగంగా ఎడమకల్లు రాజుపాలెం సచివాలయాలను సందర్శించినట్లు ఆయన తెలిపారు. ఈ సందర్భంగా ఆయన ఉదయ్ న్యూస్ ద్వారా మాట్లాడుతూ ఇంటి పన్నులు చెల్లింపు కార్యక్రమాన్ని వేగవంతం చేస్తున్నామని, ఇందులో భాగంగా సచివాలయ ఉద్యోగులు 3 గ్రూపులుగా ఏర్పడి కొమరోలులో ఇంటి పన్నులు వసూలు చేస్తున్నారని, ప్రజలు కూడా సహకరించాలని, ఇతర ప్రాంతాల్లో ఉన్నవారు స్వర్ణ పంచాయతీ పేరుతో ఆన్లైన్లో చెల్లింపులు చేసి అక్కడే రసీదు కూడా డౌన్లోడ్ చేసుకోవచ్చు అని ఈ సందర్భంగా ఆయన వివరించారు. ఇంటి పన్నులు సకాలంలో చెల్లించి పంచాయతీ అభివృద్ధికి సహకరించాలని ఆయన ప్రజలను కోరారు. యూఎఫ్ఎస్ సర్వే మరియు హౌస్ ట్యాక్స్ కలెక్షన్లో భాగంగా 2 సచివాలయాలని విజిట్ చేయడం జరిగింది. ఈ 2 సచివాలయాలు రాజుపాలెం, ఎడమకల్లు మరియు కొమరోలు 1, 2, 3లను విజిట్ చేయడం అయింది. హౌస్ ట్యాక్స్ మీద కంప్లీట్గా రివ్యూ చేసి ఉన్నాము. హౌస్ ట్యాక్స్ కూడా 63 లక్షలకు గాను 30 లక్షలు, దాదాపు 47% వసూలైంది. ఇందులో కొమరోలు ఒక్కటే 24 లక్షల రూపాయలు అరియర్ మిగిలి ఉంది. స్పెషల్ డ్రైవ్ 3 టీములు ఫామ్ చేసి స్పెషల్ డ్రైవ్ చేస్తున్నాం. మరియు యూఎఫ్ఎస్ సర్వే కూడా ఈరోజు సాయంకాలానికి 84% కంప్లీట్ అయింది. ఇప్పుడు కూడా కంటిన్యూ చేస్తూ ఉన్నారు. సాయంకాలానికి 100% చేయడానికి అన్ని చర్యలు తీసుకుని ఉన్నాం. హౌస్ ట్యాక్స్ అనేది ఇప్పుడు స్వర్ణ పంచాయతీ అనే ఒక లింక్ ద్వారా మనం చెల్లించవచ్చు. దీనికి బాగా పారదర్శకత ఉంది. ఎవరైనా సరే గూగుల్ క్రోమ్లో స్వర్ణ పంచాయతీ డాష్బోర్డ్లోకి వెళ్తే ఆ లింక్ ఓపెన్ చేసుకొని రాష్ట్రంలో ఎక్కడి నుంచైనా వాళ్ళు ఫోన్పే ద్వారా, యూపీఐ పేమెంట్స్ కానీ, నెట్ బ్యాంకింగ్ ద్వారా అయినా చెల్లించి ఆ రసీదు మనం డౌన్లోడ్ చేసుకోవచ్చు. దీనికి అందరూ సహకరించాలా. ఎరియర్ లేకుండా ఇది బాధ్యతగా తీసుకొని, ఇంటి పన్ను చెల్లించడం అనేది బాధ్యతగా తీసుకొని అందరూ సహకరించవలసిందిగా కోరడం.